రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో జరగనున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అలర్ట్ గా ఉండేలా ఇప్పటి నుంచే అన్ని విభాగాల నేతలకు ట్రైనింగ్ ఇస్తుంది కాంగ్రెస్. బెంగాల్లో ఎస్ఐఆర్తోనే అక్కడి ప్రభుత్వం ఓటమి చెందిందని గుర్తు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు మరింత స్పీడప్ అయ్యాయన్నారు నేతలు. ఇకనైనా తమ పార్టీపై విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై బీఎల్ఏ, ఎస్ఎస్సీలకు కీలక ట్రైనింగ్ ఇస్తోంది స్టేట్ కాంగ్రెస్. ఇప్పటికే ట్రైనింగ్ తీసుకున్న టీఓటీలను జిల్లాలకు అలాట్ చేసింది. ఇటు బూత్ లెవెల్ నేతలకు అవగాహన కల్పిస్తోంది. సర్ ప్రక్రియ పేరుతో ఎన్నికల సంఘం ఓట్లను తొలగిస్తోందని ఇప్పటికే కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీజేపీ ఆదేశాలతోనే ఈసీ దేశవ్యాప్తంగా సర్ పేరుతో ఓట్లను తొలగిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల బెంగాల్లో సర్ ప్రక్రియతో ఓట్లు తొలగించడంతో ప్రభుత్వమే మారిపోయిందని అంటున్నారు. ఈ పొరపాటు తెలంగాణలో జరగకుండా పగడ్బందీగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్. హైదరాబాద్ గాంధీ భవన్లో పెద్దపల్లి జిల్లా నేతలతో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ముఖ్య నేతలు హాజరయ్యారు. జూన్ 2 లోపు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని గోదాంలకు తరలించాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. లారీల కొరత లేకుండా చూడాలన్నారు. ధాన్యాన్ని గోదాంలకు తరలించే చర్యలను వేగవంతం చేయాలన్నారు ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా మల్లాపురం, తుర్కపల్లి మండలం దత్తాయిపల్లి, వెంకటాపురం, తుర్కపల్లిలో పర్యటించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా యాదగిరిగుట్ట నుంచి తుర్కపల్లి వరకు సైకిల్పై ప్రయాణిస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. జూన్ 2 తారీఖు తర్వాత ఏడ కుప్ప ఉన్నా అక్కడ అధికారులు మాత్రం సస్పెండ్ అవుతున్నాయి. మీ ఇష్టం. ఇక నేను ఇప్పటికీ సెంటర్ 3వ విజిట్ చేసిన, ఒక ఎమ్మెల్యే విజిట్ చేసినా కూడా లారీ లేకపోతే మనం పరిపాలన ఎట్లున్నట్లు లెక్క. తుర్కపల్లి మీద మీరు స్పెషల్ ఫోకస్ పెట్టండి. ఇక తుర్కపల్లి, మాదాపూర్ పర్లేదు, గంధమల్ల కూడా అట్నే ఉంది, ప్యాడి వాసాల మరి కూడా అట్నే ఉంది. సపరేట్ పెట్టండి. ఇప్పుడు కలెక్టర్ తోటి మాట్లాడతారు డిఎం గారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్. బాల్కసుమన్ మాటల వెనుక కేసీఆర్ కుట్ర ఉందని ఆరోపించారు. కోపముంటే తమపై దాడి చేయాలని, సామాన్య ప్రజలు తిరిగే రైళ్లపై అక్కసు ఎందుకని ప్రశ్నించారు బల్మూరి. ఇదంతా కూడా ఫార్మర్స్ లో కూర్చున్న కె చంద్రశేఖరరావు అలియాస్ దుబాయ్ శేఖర్ తను అధికారంలోకి రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఒకవైపు కొడుకు, ఒకవైపు అల్లుడితోటి ఈరోజు కొన్ని శాఖలుగా తెలంగాణ రాష్ట్రాన్ని పంచారు. ఒకరికేమో డ్రగ్స్ శాఖ అప్ప చెప్పిండు, ఇంకొకరికేమో రోడ్లపైన అటగోలుగా పిచ్చి కుక్కలెక్క వర్రమని ఒకరికి అప్ప చెప్పిండు, ఈ ఆఖరికి సుమన్కేమో తగలబెట్టమని చెప్పి అప్ప చెప్పిండు. సిగ్గుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. కొంచెమన్నా సిగ్గు ఉండాలి. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అరెస్టుపై బీఆర్ఎస్ అనవసరపు హంగామా చేస్తుందన్నారు శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి. సింగరేణి భవన్ను కాల్చేయాలని, రైలు పట్టాలు కోసేయాలంటే అరెస్టు చేయరా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ మెప్పు కోసమే బాల్కసుమన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు శివసేనారెడ్డి. ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది మాట్లాడతాం, కామ్గా కూర్చుంటాం అంటే ఉన్ననీకే మా హోంమంత్రి, మా ముఖ్యమంత్రి గారు ఖాళీగా ఉండే వ్యక్తి కాదు. తప్పు నీవే కాదు, మా ఇంట్లో జరిగినా, మా దాంట్లో తప్పు జరిగినా ఇదే శిక్షనే ఉంటుంది. ఒక ఎంపీవి చేసినావు, ఒక ఎమ్మెల్యే చేసినావు, విప్పుగా ఉన్నావు, ఆయనతో ఇంకిత జ్ఞానం మీకు తెలియదా?